హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి సింపుల్ టేస్టీ హెల్దీ అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే కాకరకాయ ఫ్రై అండి. ఎందుకంటే మనం ఇందులో చాలా పప్పులు వేసామండి. మినపప్పు, పచ్చిపప్పు, శనగపప్పు అన్నీ వేసాం కదా. ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై అసలు చేదనేదే ఉండదండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా నేనైతే కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయలు, అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలపాలి. ఎందుకంటే పసుపు సాల్ట్ వేసామంటే చేదు వాసన రాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. మధ్య మధ్య అట్లా తిప్పుతూ ఉండండి, ఎందుకంటే అంతా కవర్ అవ్వాలి కదండి. కాకరకాయ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే. అట్లా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా గోల్డ్ కలర్లో వచ్చేసాయి. ఇంకా పక్కన పెట్టేసుకుందామండి వేరే గిన్నెలో. ఇంకా ఆ గిన్నె పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు పల్లీలు, 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు నువ్వులు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి చల్లారేదాకా పక్కన పెట్టుకుందామండి. ఆ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై సింపుల్గా చాలా బాగుంటుందండి. అవి మిక్సీ పట్టేటప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు అందులో మళ్ళీ కారం వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే పల్లీలు అనేది మంచిగా మెత్తగా అవ్వాలి కదండి. ఇంకా అవి లాస్ట్లో కారం వేసేసి మిక్సీ పట్టుకొని మిగిలిన కాకరకాయ కారంలో ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కొంచెం వేసుకొని పోపు దినుసులన్నీ వేసి కరివేపాకు వేసి మనం ముందే పట్టి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కాకరకాయ ముక్కలు అలా వేసి ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసామంటే కాకరకాయ ఫ్రై సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఒకసారి అట్లా కలిపేస్తే నాకు గిన్నె సరిపోవట్లేదండి, కింద పోతుందని నేను వేరే గిన్నె తీసుకున్నాను మళ్ళీ, అందుకే వేరే గిన్నెలో వేసేసాను. చూసారు కదా అట్లా కలుపుతూ మసాలా ఫ్లేవర్, ఆ పల్లీల పొడి ఫ్లేవర్ అంతా కాకరకాయ పడితే చేదు వాసనే రాదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా కాకరకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఒకవేళ కాకరకాయ ముక్క తినపోతే ఆ పొడి మంచిదే కదండి, మన బలమే కదా. పల్లీలు, మినపప్పు, నువ్వులు అన్నీ హెల్దీ ఫుడ్డే కాబట్టి ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా పప్పులతో ట్రై చేయండి. పప్పుల పొడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై. చేదు కూడా ఇంత కూడా ఉండదండి, టేస్టీ కూడా అదిరిపోతుంది. కాకరకాయ హెల్త్కి మంచిది కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.